విత్తనాలు చేప పిల్లల సరఫరాకు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కానీ 200 కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. సిద్దిపేట జిల్లా పాలమాకుల వేదికగా రేవంత్ సర్కార్ తీర్పుపై మండిపడ్డారు. అందాల పోటీలు ఎవరి కడుపు నింపుతాయి అని ప్రశ్నించారు. అందాల పోటీలతో రాష్ట్రానికి ఏం ప్రయోజనమో సీఎం చెప్పాలన్నారు. కమిషన్ల కోసం ఢిల్లీకి కప్పం కట్టడానికి 1,00,000 కోట్లు వస్తున్నాయని, రుణమాఫీ, రైతు బంధు ఇవ్వమంటే పైసలు ఇవ్వంటున్నారని మండిపడ్డారు. ఎవరి జేబులు నింపడానికి 1,000 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని నిలదీశారు. రైతులు ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. దొరుకుతలేవు, ఇక బాగా లొల్లి అవుతుంది, రాస్తా రోకో అవుతుంది. అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అడిగినన్ని సంచులు దొరికినాయి, జనమైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పులు లైన్ లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తా ఉండ్రి నాకు. ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తారు మీరు? విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమన్నా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు గర్భం? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? తిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబడతాయి. వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. దాని ఇప్పుడు ఏం చేస్తుండు? HMWS లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, HMDAలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. అదేందో ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట, ఆడికి 4 లైన్ రోడ్ 6 లైన్ రోడ్ వేస్తా, దానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టుండు. మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికి వస్తున్నాయి? రైతులు అడిగితే లేవు అంటావు, ఉద్యోగస్తులు అడిగితే లేవు అంటావు, మత్స్యకారులు అడిగితే లేవు అంటావు. 1,00,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేస్తున్నాడు. నీ కమిషన్ల కోసమో, నీ జేబులు నింపుకోవడానికో, ఢిల్లీకి కప్పం కట్టడానికో, కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. పేద ప్రజలు అడిగితే, రైతులు అడిగితే, మత్స్యకారులు అడిగితే, మా కుల వృత్తుల వాళ్ళు అడిగితే మాత్రం డబ్బులు లేవు.